హాయ్. 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 పేరేంటి? మధు. సర్నేమ్? నా పేరు కోట మధు. స్వాతి. ఎవరు పరిచయం చేసుకోండి మీరు. మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. మధు ఏంటి వర్కింగ్ ఏంటి మీది? నేను ఫార్మా ప్రొఫెషన్లో వర్క్ చేస్తాను. ప్రస్తుతానికి ఫైజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఎడ్యుకేషన్ ఏంటి మీది? ఫార్మసీ చేస్తాను. టోటల్గా హ్యాపీ నానా? హ్యాపీ ఫ్యామిలీ. అవునండి, హ్యాపీ ఫ్యామిలీ. హస్బెండ్ ఫుల్ సపోర్ట్ కాబట్టి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతున్నాను, లేదంటే డెఫినెట్గా చెయ్యలేను. అండ్ పాప కూడా చాలా సపోర్ట్. లైక్ నేను ఏమైనా కాల్స్లో ఉన్నా, మీటింగ్స్లో ఉన్నా కూడా తను అసలు నా దగ్గర కూడా రాదు, చాలా బాగా అర్థం చేసుకుంటుంది. సో ఫైనల్లీ ఐ గాట్ ఏ గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ ఇన్ లాస్ ఫ్యామిలీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ. మరి స్వాతి పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటుంది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి అంది. ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే, మా ఫ్యామిలీ అంతా ముగ్గురు. మాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్. సరే, వారికి వీడియో అందుద్ది, మిమ్మల్ని పిలుస్తారు. ఎప్పుడైనా చిన్న లో మూమెంట్ అనిపిస్తే, లేదు ఆయన కూడా అలాగే ఉండేవారు, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అది ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన పట్టించుకోకుండా ఫైనల్లీ అసలు అంత ఈజీ కాదు అట్లా గెలవడం అనేది. ఫైనల్లీ టుడే హీస్ డిప్యూటీ సీఎం అండ్ తను డెఫినెట్ గా సీఎం కూడా అవుతారు. ఆయన కష్టమే ఆయన స్టేజ్ కి తీసుకెళ్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు మీ నాన్నగారు లాగా ఆయన కూడా చాలా బుక్ రీడింగ్, ఎన్నో బుక్స్ చదువుతూ ఉండేవారు అన్నవారు. అవును అవును. ఓకే, టోటల్ హ్యాపీ. శుభం అమ్మా, ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరేంటి? కోట రామకృష్ణ. ఓకే, మీ పేరమ్మా? కుమారి. కుమారి గారు. ఎక్కడ మీ స్వగ్రామం? ఎక్కడ? నరసిపురం. ఎక్కడ నరసిపురం అంటే? పార్టీపురం దగ్గర నరసిపురం. ఓకే, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా. సార్ ఏంటి ఏమైనా వ్యవసాయం చేస్తారా? వ్యాపారం. వ్యాపారం. ఓకే ఓకే. బాబు, మీ బాబు పేరు? మధు. ఆయన ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తుంది, జాబ్ చేస్తున్నారు. మరి కోడలు? సిఏ జాబ్ చేస్తుంది. సిఏ చేశారు. సిఏ చేశారు. మరి ఇంత ముందరేంటి మీరు వ్యాపారం అన్నారు కదా? కిల్లి కిరాణా కలిపి వ్యాపారం. మన వ్యాపారం గురించి మనలో కాకుండా వాళ్ళు ప్రేమిద్ది అవి వాళ్ళు చదివించాలని చదివించి ఉద్యోగాలు చేశాం. ఓకే, మీ వ్యాపారాలని కంటిన్యూ కాకుండా వాళ్ళకి వేరే చదివించారు. ఓకే, జాబుల నిమిత్తం పంపించారు. సంతోషంగా ఉందా మరి? సంతోషంగా, అంతకన్నా ఇంకేముంది, సంతోషంగా ఉంది. ఓకే, మరి సిఏ అంటే కొద్దిగా పేరు కలిగింది కదా, కోడలో మీకు ఎలా అనిపిస్తుంది? పేరు వచ్చింది, కోటల పేరు నిలబెట్టారు. ఇంటి పేరు మీ కోటవారా? కోటలు. ఓకే, సంతోషం అమ్మా, శుభం. చాలా సంతోషం. ఇవాళ రేపు జనాలు ఎలా ఉన్నారంటే, లైక్ అలా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి తీరా పెళ్ళయ్యాక వైఫ్ హస్బెండ్తోనూ, హస్బెండ్ వైఫ్తోనూ చిన్న గొడవ రాగానే వెంటనే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా అన్ని కష్టాలు పడి పెరిగితే చాలా స్ట్రాంగ్ అవుతారు. అప్పుడు రేపు పొద్దున్న మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళినా ఇన్లాస్తో కానీ హస్బెండ్తో ఆర్ వైఫ్తో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మనం ఆ డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళే సాల్వ్ చేసుకోగలగాలి. ఆ కేపబిలిటీ డెఫినెట్ గా వస్తుంది. మాకైతే వచ్చింది. పేరెంట్స్ దగ్గర ప్రతి ఇష్యూ తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటివి చేయకూడదు. అలాంటి థింకింగ్ ప్రాసెస్ రావాలి. మరి జనరేషన్ చేంజ్ వచ్చింది కదా, ఇప్పుడు అత్తగారాళ్ళు అలాగే అమ్మాళ్ళు వెనకాల చిన్న అత్తగారాళ్ళని, పెద్ద అత్తగారాళ్ళని కానీ, ఆడపడుచులు కానీ వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ కాబట్టి మీ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. టైమింగ్స్ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ, ఆఫీస్ నుంచి వచ్చే టైమింగ్స్ కానీ, ఈ అన్నిటినీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఒక స్కూల్ టీచర్ అయితే వాళ్ళు 1 లక్ష రూపాయల శాలరీ సంపాదిస్తున్నారు, గవర్నమెంట్ టీచర్స్, కొద్ది సీనియర్స్. వాళ్ళు మ్యాక్సిమం 5:30, 6 గంటలకు రాగలుగుతారు. ప్రొఫెషనల్స్ అంటే అలాగా 9 గంటలకి, 10 గంటలకు కూడా రావాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆడిట్ అంటే మనం అవుట్ ఆఫ్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ కూడా అదే పొజిషన్లో ఉందనుకోండి,
మీరు సొసైటీకి ఏం చెప్తారు? అందరికీ తెలుసు ప్రొఫెషనల్ స్టడీస్ అంటే చాలా కష్టం అని. ఇది ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? మీరేం ఫేస్ చేస్తున్నారు అటువంటి సమస్యలు? అంటే డెఫినెట్గా అలాంటి అందరూ ఫేస్ చేయాలని లేదు, అది అదర్ సపోర్ట్ బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఓకే తిను జాబ్ చేస్తుంది, సో తిన లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది అని వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి. మనం కూడా కొంచెం అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాం, సో గొడవలు లేకుండా ఉంటాయి ముందుకెళ్ళాలి. మేము కూడా లైక్ ఎక్కడికక్కడే డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఫుల్గా తగ్గిపోతాము. అంత వాయిస్ ఎందుకు, మా నాన్న చిన్నప్పటి నుంచి అలా పెంచలేదు. అలాగే ఎవరో ఒకరు సర్దుపోతే అయిపోతుంది కదా, ఎవరో ఒకరు తగ్గిపోతే ఇంకా అసలు ఏ గొడవ లేదు. సో మేము అలా ముందుకెళ్తున్నాం. ఒక రిలేషన్షిప్ని అది హస్బెండ్తోనే కాదు, అత్తమామలు మీరు అన్నట్టు చిన్నత్త గారైనా ఫ్యామిలీ ఎవరితో అయినా అవతల వాళ్ళు ఒక మాట అన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళే కదా, మనం చిన్నపిల్లలమే కదా, మన పేరెంట్స్ అంటే మనం పడమని జస్ట్ ఒక తీసేసుకుంటే ఇంకా అసలు ఏ గొడవ ఉండదు. ఆ ఒక మాట వల్ల ఎవరు తగ్గిపోరు. ఓకే, వెరీ గుడ్, మంచి ఆలోచన. అండ్ నేను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమాలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టు మేము అదే ఫాలో అవుతాం. కొంచెం తగ్గిపోయినది మాత్రం ఏమీ అయిపోము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష అంటారు కదా. సో నువ్వు ఎంత పేషెన్స్ గా ఉంటే మనకి అంత మంచి జరుగుతుంది. ఇద్దరు ఎప్పుడు అదే ఫాలో అవుతాం, నేను చెల్లి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు వీరాభిమాని అంతే కదా, అంటే ఈ వీడియో వారి దగ్గరికి అంది, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? నిజంగా అండి, అసలు ఆయన అన్ని సార్లు ఫెయిల్ అయినా, ఆయన ఎంతమంది ఎన్ని మాటలన్నా అసలు ఎక్కడ కూడా ఆయన విరమించకుండా, నిజంగా ట్రూ లీడర్ అంటే ఆయనేనండి. అంటే లైక్ ఎప్పుడు కూడా మనం లైఫ్ లో మనం నిజంగా సక్సెస్ కష్టపడితే సక్సెస్ వస్తుంది అని ఆయన ప్రూవ్ చేశారు. హీరో తన సినిమాల్లోనే కాదు, రియల్ గా కూడా హీరో, చాలా మందికి ఇన్స్పిరేషన్. పవన్ గారు చూసారా ఇప్పుడు మీ అభిమాని ఎలా చెప్తుందో, ప్రొఫెషనల్ సిఏ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పవన్ గారికి బాగా దగ్గర వాళ్ళు ఈ వీడియో పవన్ గారికి అందేటికి చేయండి. అమ్మ గాయత్రి, నీ ఫీల్ ఏంటి ఇప్పుడు సిఏ కంప్లీట్ అయ్యి ఇట్లా ప్రొఫెషనల్గా నువ్వు వర్క్ చేయటం? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అది నిజంగా మా పేరెంట్స్ మాకు ఇచ్చిన సపోర్ట్. నిజంగా సీఏ అవ్వకపోయి ఉంటే మేము ఏం చేసేవాళ్ళం అసలు తెలీదు, బట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మా కోసం. నిజంగా అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేం. చాలా లో డేస్ ఫేస్ చేసాం మేము, కానీ మా డాడీ మాకు చాలా షార్ప్గా స్ట్రాంగ్గా తయారు చేశారు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా మేము ఫేస్ చేయగలం, అది మాత్రం షూర్. ఆస్తి అంతస్తు ఏమి ఇవ్వకపోయినా మాకు ఫుల్ క్యాపబిలిటీ ఇచ్చారు, ఎటువంటి దాన్నైనా ఫేస్ చేయగలం మేము. అంటే సిఏ అంటే చాలా రెప్యూటెడ్ ప్రొఫెషన్, బట్ అందులో మేము రాణించామంటే అది కేవలం మా పేరెంట్స్ వల్లే. ఆడపిల్లని వయసు అడగకూడదు అంటారు, మరి ఇప్పుడు ఎంత 30s లో ఉండారా మీరు? 30s లోనే. మరి మెంటల్గా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కదా, మరి ఫిజికల్గా ఏమైనా వాకింగ్లు కానీ ఏమైనా చేస్తావా? డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాము. అలా అయితేనే అన్ని వర్క్ లైఫ్ మెడిటేషన్ 10 minutes వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్ని మేనేజ్ చేయగలుగుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ఎందులో ఫెయిల్ అవ్వలేదన్నమాట. మేము ఇద్దరం స్కూల్లో కాలేజ్లో ఫుల్ టాపర్స్. అది ఫస్ట్ టైం మేము సిఏ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం కదా. అయ్యో, నాకైతే అనిపించింది, అంటే నేను తీసుకోలేకపోయింది కాదు, చాలా ఫేస్ చేసాం. ఇంత స్ట్రాంగ్ గా డాడీ వల్ల అయ్యాము, సిఏ ప్రొఫెషనల్ వల్ల కూడా మేము స్ట్రాంగ్ అయ్యాము. ఎందుకంటే లైఫ్ ఆర్ డెత్ అన్నలా అనిపిస్తుంది అనమాట, అట్లా ఉంటే సిఏ ప్రొఫెషనల్. నేను మధ్యలో ఒకటి విన్నాను, చెల్లికి ముందర సిఏ కంప్లీట్ అయ్యిందని, నీకేదో సబ్జెక్ట్ మిగిలితే మీ హస్బెండ్ మా మరదలు సిఏ కాదు మా ఆవిడ సిఏ అయితే బాగుండు అని అన్నారని. ఏం జరిగిందో 2 ముక్కల్లో చెప్పు. అంటే నాకు ముందు మ్యారేజ్ అయిపోయింది, నా సిఏ ఫైనల్ ఫస్ట్ గ్రూప్ అయిపోయింది, సెకండ్ గ్రూప్ ఉండిపోయింది. నేను ఇంకా బాగానే ఉంది కదా, హౌస్ వైఫ్ గా చక్కగా పాప అప్పుడే పుట్టింది, సో నేను బాగానే లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్పి అనుకున్నాను. చెల్లి మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. చెల్లికి ముందే సిఏ కంప్లీట్ అయిపోయింది. సో హస్బెండ్ ఒకసారి నాకు చెప్పారనమాట, వాళ్ళ ఆఫీస్ లో ఎవరో ఐటీ రిటర్న్స్ కోసం అన్నప్పుడు మా మరదలు సీఏ అని నేను చెప్పుకున్నాను, అలా కాకుండా మా ఆవిడ కూడా సీఏ అని చెప్పుకుని ఉంటే చాలా బాగా అనిపించేది, ఆ ఫీలింగే వేరు అని అన్నారు. దాంతో
నాకు ఎక్కడో ఏదో అనిపించింది, అబ్బా కదా నేను ఎందుకు కాకూడదు అని అనుకున్నాను. మా డాడీ కూడా చిన్న ఫీలింగ్ ఉండిపోయింది, ఇద్దరిని ఒకలాగే చదివించిన, ఒక పాప CA అయిపోయింది, ఇంకొక పాప మధ్యలో ఉండిపోయిందని. సో నేను ఎట్లయినా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. సో పెళ్ళయి పాప పుట్టినా కూడా నేను హస్బెండ్ ఇన్లా సపోర్ట్తో నేను కంప్లీట్ చేయగలిగాను. అంటే సెమీ క్వాలిఫై కాదు, నేను క్వాలిఫై అవ్వాలని గట్టి పట్టుదల వచ్చింది నీకు. ఏ ఇయర్లో కంప్లీట్ అయింది నీకు? నాది 2022లో అయింది. అమ్మ నీది? 2019. టోటల్గా సక్సెస్ఫుల్ జర్నీ. Successfully. ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you, uncle.